అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీకు పరిశోధన చేయాలనే ఆసక్తి కలగవచ్చు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు అనవసరమైన పనుల మీద డబ్బు ఖర్చు పెట్టవచ్చు. ఒక పుణ్యయాత్రకు ప్రణాళిక వేసుకోవచ్చు. ఈరోజు మీరు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపవచ్చు. తెలియని భయాలు, ఆందోళన కొనసాగుతాయి. ప్రయాణం విజయవంతమవుతుంది. కంటి నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. అడగని సలహాలు ఇవ్వవద్దు. రావాల్సిన బకాయిలను వసూలు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపార ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. డబ్బు సంపాదిస్తారు. మీరు రిస్క్ తీసుకోగలుగుతారు. అనుకోని ఖర్చులు కొన్ని తలెత్తుతాయి. ప్రణాళిక లేకపోవడం సమస్యలకు కారణమవుతుంది. వ్యాపారం తగ్గుతుంది. పనిలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. భాగస్వాములతో అభిప్రాయ భేదాలు రావచ్చు. మీరు అలసటగా భావిస్తారు. అనుకున్న పనులకు అంతరాయం కలుగుతుంది. ఆందోళన, ఒత్తిడి కొనసాగుతుంది. ఆదాయం అనిశ్చితంగా ఉంటుంది. ఈరోజు మీకు ఒక సువర్ణ దినం కాబోతుంది. మీ దృష్టి మతపరమైన మరియు ఆధ్యాత్మిక పురోగతిపై ఉంటుంది. మీరు మీ లక్ష్యాలపై పూర్తి దృష్టి కేంద్రీకరిస్తే విజయానికి మరింత చేరువవుతారు. యువతకు అనుభవజ్ఞుడైన మరియు గౌరవనీయమైన వ్యక్తి నుండి ఆశీర్వాదాలు మరియు మార్గదర్శకత్వం లభిస్తుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు మీ వివేకాన్ని మరియు విచక్షణను ఉపయోగించండి. మీరు సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకుంటారు. ఇది ప్రజలను ఆకట్టుకుని మీ నుండి నేర్చుకోవడానికి వారిని ప్రోత్సహిస్తుంది. మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మరియు మీ వ్యక్తిత్వంలోని సానుకూల లక్షణాలు బయటపడతాయి. ఆన్లైన్ సదస్సు లేదా సెమినార్లో పాల్గొనే అవకాశం వస్తే దానిని సద్వినియోగం చేసుకోండి. మీ ఆలోచనలకు విలువ లభిస్తుంది. పురోగతికి కొత్త మార్గాలు కూడా ఏర్పడవచ్చు. సుదూర ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు లభించే అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుత పనులపై దృష్టి పెట్టడం ఉత్తమం. అనవసరమైన కోపం మరియు చిరాకు ఇబ్బందికరంగా ఉండవచ్చు. కుటుంబంలోని పెద్దల సలహాను పాటించండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు మరియు సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం మీ పనిని మెరుగుపరుస్తుంది. వృత్తి నిపుణులు కార్యాలయ రాజకీయాలను ఎదుర్కోవచ్చు. అప్రమత్తంగా ఉండి మీ పనిపై దృష్టి పెట్టండి. భార్యాభర్తల మధ్య మంచి సమన్వయం ఉంటుంది. చిన్ననాటి స్నేహితుని కలవడం మధురమైన జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది. అధిక ఒత్తిడి మరియు ఆందోళన మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. పని మధ్యలో విరామం తీసుకోండి మరియు సమయానికి భోజనం చేయండి. ఈరోజు మీ అధికార పరిధికి సంబంధించిన విషయాలు, ఆర్థిక స్థితిగతులు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా మారుతాయి. గతంలో ఎదురైన కొన్ని సమస్యలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొత్త ప్రణాళికలను రూపొందించి వాటిని అమలు చేసేందుకు ఉత్సాహంగా ఉంటారు. మీ ప్రయత్నాలకు కుటుంబ సభ్యుల సహచరుల నుండి సహకారం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీ నిర్ణయాధికారం పెరుగుతుంది. ఆర్థికంగా ప్రయోజనకరంగా అవకాశాలు లభిస్తాయి. ప్రేమ సంబంధాల్లో సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామితో పరస్పర అవగాహన, సంతోషం కొనసాగుతాయి. బలం మరియు నిర్భయత్వం అనే గుణాలు మీ మానసిక సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి. ఏ పరిస్థితినైనా నియంత్రించడానికి మీ వేగాన్ని కొనసాగించండి. ఈరోజు మీరు సులభంగా డబ్బును సేకరించవచ్చు. ప్రజల నుండి పాత రుణాలను తిరిగి పొందవచ్చు లేదా కొత్త ప్రాజెక్టులు పెట్టుబడి పెట్టడానికి నిధులను సంపాదించవచ్చు. ఒక లేఖ లేదా ఈమెయిల్ మొత్తం కుటుంబానికి శుభవార్తను అందిస్తుంది. ఈ అందమైన రోజున ప్రేమకు సంబంధించిన మీ ఫిర్యాదులన్నీ తొలగిపోతాయి. మీరు ఇతరుల నుండి సహాయం కోరినట్లయితే మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. ఏదో ఒక కారణం చేత ఈరోజు మీరు కార్యాలయం నుండి ముందుగానే బయలుదేరవచ్చు. కానీ మీరు దీనిని సద్వినియోగం చేసుకుని మీ కుటుంబంతో కలిసి బయటకు వెళ్తారు. మీ జీవిత భాగస్వామితో ఇది ఒక అద్భుతమైన రోజు కాబోతుంది. ఈ రాశి వారికి ఈరోజు చాలా అంతర్ముఖమైన రోజుగా ఉంటుంది. మీరు మీ భావోద్వేగాల పట్ల మరింత జాగ్రత్తగా ఉంటారు. పనిలో మీకు ఒక రహస్య ప్రణాళిక లేదా బాధ్యత అప్పగించవచ్చు. దానిని మీరు చక్కగా నిర్వర్తిస్తారు. ఎలాంటి పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. కుటుంబ సభ్యుల్లో ఒకరితో వివాదం తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. ప్రేమ జీవితం గాఢంగా ఉంటుంది, కానీ అహంకారాన్ని నివారించండి. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది, కానీ గుండె లేదా రక్తపోటు సమస్యలు ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈరోజు ప్రతికూలతలు, అనుకూల పరిస్థితులు కలగలిసి ఉంటాయి. మీకు రచన, సాహిత్యం పట్ల ఆసక్తి ఉంటుంది. పని విషయంలో ప్రతికూల పరిస్థితులు నెలకొంటాయి. పై అధికారుల వైఖరి ప్రతికూలంగా ఉంటుంది. పోటీదారులతో వాదనలకు దూరంగా ఉండండి. పిల్లలతో విభేదాలు తలెత్తవచ్చు. ప్రయాణం చేసే అవకాశం ఉంది. డబ్బు ఖర్చు అవుతుంది. మీ చుట్టూ సానుకూల శక్తి వెల్లువెత్తినట్లు మీకు అనిపిస్తుంది, కానీ కొన్ని పరిస్థితులు మీకు ఆందోళన కలిగించవచ్చు. మీరు మీ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. దీనివల్ల మీరు కొద్దిగా అసౌకర్యంగా భావించవచ్చు. ఈ ఆందోళన
మీ సంబంధాలను కూడా ప్రతిబింబించి మీ ప్రేమైన వారికి మీరు దూరమైనట్లు అనిపించేలా చేయవచ్చు. అయితే ఈ విషయాలను చర్చ మరియు బహిరంగ సంభాషణ ద్వారా పరిష్కరించవచ్చు. పరిస్థితి మెరుగుపడడానికి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయాల్సిన సమయం ఇది. కొన్ని కొత్త దృక్కోణాలను అలవర్చుకోవడం మీ సంబంధాలలో సానుకూల మార్పులను తీసుకురాగలదు. ఆత్మ పరిశీలన చేసుకోండి మరియు మీ భావాలపై శ్రద్ధ వహించండి. మీ మనసులోని మాటను పంచుకోవడం మీ మనసుకు తేలికను చేకూర్చడమే కాకుండా మీ సంబంధాలను కూడా బలపరుస్తుందని మీరు గ్రహిస్తారు. నిరాశకు బదులుగా ఆశను ఎంచుకోండి మరియు మీ సంబంధాలను మరింత మధురంగా చేసుకోండి. ఈరోజు మీ తెలివితేటలు చాకచక్యం మీకు ప్రతి రంగంలోని విజయాన్ని అందిస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు గౌరవం లభిస్తాయి. ఈరోజు ఉత్సాహంతో నిండి ఉంటుంది మరియు మీ పనితీరు ఇతరుల కంటే మరింత ఆకట్టుకునేలా ఉండవచ్చు. ఆర్థిక విషయాల్లో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ప్రతి ప్రణాళికను సిద్ధం చేసుకోండి. శక్తి చురుకుదనం వల్ల పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. ఈరోజు సమాజంలో మరియు పనిచేసే చోట మీ గౌరవం పెరుగుతుంది. ముందుకు సాగడానికి మీరు సద్వినియోగం చేసుకోగల కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కోర్టు కేసులు ఖచ్చితంగా ఒత్తిడితో కూడుకున్నవిగా ఉంటాయి, కానీ క్రమంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం ప్రారంభిస్తాయి. కుటుంబంలోకి కొత్త సభ్యుడు రాబోతున్న శుభవార్త ఆనందాన్ని తీసుకువస్తుంది. రాజకీయాలు లేదా సామాజిక రంగంలో ఉన్నవారు ప్రతి అడుగును జాగ్రత్తగా పరిశీలించాలి. పాత స్నేహితుడిని కలవడం ఒక మరుపురాని అనుభవం అవుతుంది. ప్రభుత్వ పనుల్లో కొన్ని ఆలస్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఓపికగా ఉండండి. ఈరోజు సూర్య, చంద్ర, బుధ, గురు గ్రహాల అరుదైన కలయిక మీ అదృష్టానికి అపారమైన బలాన్ని చేకూరుస్తుంది. ఆత్మ పరిశీలనకు శుభకార్యాలకు ఇది చాలా మంచి రోజు. అయితే గురుగ్రహం అస్తమిస్తున్నందున పూర్తి ఫలితాలు రావడానికి కొంత సమయం ఇవ్వండి. మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఒక రహస్యం బయటపడవచ్చు. అది మీకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించవచ్చు. అందువల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ముందుగా పరిస్థితిని క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. శుక్రుని ప్రభావం వల్ల స్నేహితుల నుండి ఆర్థిక సహాయం లభించవచ్చు, లేదా మీరు ఒక విందును కూడా ఏర్పాటు చేయవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ఓపికగా ఉండండి. కాలమే అన్నింటినీ పరిష్కరిస్తుంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆహారపు విషయంలో శ్రద్ధ వహించండి. ఈరోజు పత్రాల పనిలో తొందరపడకండి. దానికి సమయం పడితే సమయం పట్టనివ్వండి. ఆతృత పడడం మానుకోండి. ఈరోజు బంధువులు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాల దర్శనం చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది. కుటుంబంతో కలిసి గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది. బంధువుల నుండి శుభవార్తలు లేదా ముఖ్యమైన సమాచారం అందవచ్చు. కుటుంబ వ్యవహారాల పరస్పర సహకారం పెరుగుతుంది. ఆర్థికంగా మెరుగుపడే పరిస్థితులు ఏర్పడతాయి. ఆదాయ మార్గాల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయి. ప్రేమ సంబంధాల సాన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామితో సంతోషకరమైన సమయం గడుపుతారు. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి చాలా బాగుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.